భజన చేస్తున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అనుభవరహితంగా మాట్లాడుతున్నారని మంత్రి అడ్డూరి అన్నారు. గొరుకుల టెండర్పై తాను సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ హరీష్ రావులను తీసుకొని రావాలని సవాల్ విసిరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో విత్తన మేళా కార్యక్రమాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీ హర్షతో కలిసి ప్రారంభించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో కరెంట్ షాక్తో మరణించిన కుటుంబాలకు పరిహారం చెక్కులు మంత్రి లక్ష్మణ్ కుమార్ అందించారు. పెట్టుకున్నాం. అట్లాగే మనకు ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ కింద మనకు పప్పుల గాలను తర్వాత ఎంఆర్ఓ ఎంపీఓ గాలను వేదికపై రావాల్సిన కోరుతున్నాం. 2204 కేఎన్ఎం 1638 హెచ్ఎంటి సోనా జై శ్రీరామ్ వరంగల్. సార్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ ఇప్పుడు ఈ భజన చేసే కొప్పుల ఈశ్వర్ కాదు చెప్పేది, ఎందుకంటే ఆయన మొన్నటిదాకా ఇదే శాఖ మంత్రి చేసిండు. ఆయనకు సంబంధించిన అధికారులే శాఖలు ఉన్నారు. మన సంవత్సర కాలంకి వెళ్ళి అనేక అంశాలు, పప్పు గురించి మాట్లాడుతాడు, నూనె గురించి మాట్లాడుతాడు, కోడిగుడ్డు గురించి మాట్లాడుతాడు, బియ్యం గురించి మాట్లాడుతాడు. మరి సంవత్సర కాలంకి వెళ్ళి ఆయన 2018 నుంచి 23 వరకు ఆయన ఆ శాఖ మంత్రిగా ఉన్నాడు. మరి ఉండి అప్పుడు ఆయన 1 ఇయర్కి వెళ్ళి 23 డిసెంబర్ తర్వాతకి వెళ్ళి ఈ 2000 సంవత్సరంకి వెళ్ళి మంత్రిగా బాధ్యత వహిస్తున్నా. మరి ఇన్ని రోజులకి వెళ్ళి ఈ కోడిగుడ్డు పప్పు ఉప్పు అనేది కనబడలేదా? ఇది ఆయనకు ఇదంటే ఇష్టం. 3 సార్లు 4 సార్లు గెలిచింది కానీ అనుభవ రాహిత్యంగా మాట్లాడుతాడు ఆయన మాట్లాడేదంతా. ఇదంతా కూడా జిల్లా కలెక్టర్లు వాళ్ళ యొక్క నేతృత్వం లోపల ఈ పప్పులది కానీ నూనెలది కానీ కూరగాయలది కానీ మటన్ కానీ చికెన్ కానీ టెండర్లు జరుగుతాయి. రాష్ట్రం ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరు ఇన్వాల్వ్మెంట్ గారు ఆ జిల్లా కలెక్టరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని కమిటీ ద్వారా టెండర్ ప్రాసెస్ చేస్తారు. అదొక సబ్జెక్ట్. 2000 కోట్లు హరీష్ రావు మాట్లాడితే నేను ఒకటే మాట చెప్పిన, ఇప్పటికైనా దానికి కట్టుబడి ఉంటే నేను నా అధికారులను తీసుకొని కాగితాలను తీసుకొని వస్తా. హరీష్ రావు ఎప్పుడు వస్తారో టైం డేట్ చెప్పానండి. ఈ పరికరాన్ని ముచ్చట ఎందుకు అంటే ఏదో చూసినావా, మాట్లాడటానికి అర్థం లేకుండా ఏది పడుతుంది మాట్లాడితే ఆయన గొప్పోడు అనుకుంటాడు. ఆయన ఏమన్నా ప్రజలు కర్ర కాల్చి వార్త పెట్టిండు. ఏమన్నాడు? లక్ష్మణ్ కుమార్ తంటాలు పడకుండా గెలిచినట్టాడు కదా. మరి తంటాలు పడకుండా గెలిచినో, ప్రజల దయతో గెలిచినో, ఆ నరసింహస్వామి దయతో గెలిచిన మన పార్లమెంట్ ఎలక్షన్లు ఎందుకు ఓట్లేదా? నీకు పార్లమెంట్లో నిలబడ్డావు కదా నువ్వు కొప్పురీశ్వరు. పార్లమెంట్ ధర్మపురి నియోజకవర్గానికి ప్రజలు ఎందుకు ఓట్లేదా? నేను ఎక్కడ నీకు మెజార్టీ రాకపోయినా ధర్మపురి నియోజకవర్గానికి మెజార్టీ రావాలి కదా. నువ్వు పార్లమెంట్ సభ్యుడికి ఎంబడే పోటీ చేసినావు కదా. నువ్వు ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేసినావు, ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసినావు, రైతులకు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇచ్చినావు, సన్న బియ్యం ఇచ్చినావు, ఆ రైతులకు మన ఇదంటే ఇచ్చినావు, రుణమాఫీ చేసినావు, 200 యూనిట్ చేసినావు, రేషన్ కార్డు ఇచ్చినావు అని నువ్వు గొప్పగా నీకు నువ్వే ఊహించుకుంటే మరి ఎంబడే పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినా నీకు ఎందుకు ప్రజలు ఓట్లేదు అంటున్నావు? నీ నియోజకవర్గానికి ఓట్లేయాలి. 7 అసెంబ్లీ సెగ్మెంట్ లోపల ఎంపీగా పోటీ చేసినావు కదా, పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా. నీకు ఎందుకు ఓట్లు పడలేదు గది చెప్పు. నువ్వు ప్రజలు నేను తిరస్కరిస్తే ప్రజలు నీకు సర్పంచ్ ఎలక్షన్స్లో నీ అడ్రస్ లేవు, మున్సిపాలిటీ ఎలక్షన్స్లో నీ అడ్రస్ గల్లంత అయింది. ఇవాళ నువ్వు ఏది పడితే నోటికి ఎంత వస్తుందో మాట్లాడితే ఎట్లా? మేము జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినాము, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినాము, ఓడినా గెలిచిన ఒకటే పార్టీ ఉన్నాం. మాకు అనుభవ రాహిత్యమా? మా మంత్రిగా మాకు పట్టు లేదా? ఒకసారి వచ్చి చూడు, నీ హయాంలో కూడా నువ్వు పెండింగ్ పెట్టిన బిల్లుడు కూడా 1000 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించిన నేను. ఒకసారి కాగితాలు వచ్చి చూసుకున్న కళ్ళు తెరుచు. నేను హరీష్ రావు ఎప్పుడు వస్తాడో టైం డేట్ ఫిక్స్ చేయి. నువ్వు హరీష్ రావుతో ఏ రోజు నీ హరీష్ రావు వస్తాడా, కేటీఆర్ వస్తాడా?